వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మరొక నాయకుడి రాసలీలలు బయటకు వచ్చినట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీకి ప్రత్యేక గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ అనంతబాబు గారి వీడియోలో అయితే బయటకు రావడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అంటూ వార్తలు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ నాయకుల ఉదంతాలు రోజుకోటి బయటకు వస్తూ ఉన్నాయి ప్రతిరోజు. ఈరోజు కొత్తగా ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఆయనది కూడా వీడియోలు రావడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటారు? మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, 3-4 అయ్యారు, నెక్స్ట్ ఎవరున్నారో లైన్లో అని అన్నాం ఈ ఏమనాలి రాసలీలకి. సో ఇవాళ అనంతబాబు బయటకు వచ్చాడు. అందుకని నెక్స్ట్ ఇంకెవరు వస్తారో చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసింది ఎవరు వరుసగా, ఒకప్పుడు గోరంట్ల మాధవ్, తర్వాత అంబటి రాంబాబు, దువ్వాడ శ్రీనివాసు, ఇలా లిస్ట్ బాగానే ఉంది కదా ఒక్కొక్కళ్ళది. తర్వాత మన గ్రేట్ విజయసాయి రెడ్డి గారు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, తర్వాత ఇతనెవరు ద్వారంపూడి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్ట్ ఉందండి. అయితే ఇవాళ మనకి అనంతబాబు గురించి బయటకు వచ్చింది. అనంతబాబు గురించి చాలా మాట్లాడుకున్నాం మనం. ఎన్నికల్లో అసలు ఆయన వస్తే కూడా ప్రజలు ఆగ్రహించారు, అతన్ని రానివ్వలేదు. స్పీచ్ ఇవ్వడానికి వస్తే కూడా దళితులు కూడా తిరగబడ్డారు. ఎందుకంటే తన డ్రైవర్ ఎవరైతే ఉన్నారు సుబ్రహ్మణ్యం అని, అతన్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి పక్కనే పెట్టుకుని అతని ఇప్పుడు ఎవరి గురించి మంచిగా మాట్లాడలేదండి. ఆయన మంచివాడు సౌమ్యుడు అన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక కేసులో ఇరుక్కుంటున్నారు. మీరు వరుసగా లిస్టు తీసుకుంటే ప్రతి వాడు ఇరుక్కున్నాడు. పిన్నెల్లి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళకి కనిపించే మంచితనం ఏమిటి అనేది మనకి ఇప్పుడు ఒక సందేహం వస్తుంది. అంటే తప్పులు చేసే వాళ్ళందరూ మంచివాళ్ళు, నిజాయితీగా ఉండి అంటే నిబద్ధతతో ఉండి మంచి పరిపాలన అందించే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చేసే తప్పులను తెలుసు అనుకోవాలి, లేకపోతే ఆయన ముందు కూడా ఇలా టీచర్ అనుకోవాలా? ఎందుకు ఆయనకు తెలియకుండా ఎందుకు ఉంటుందండి? అలా మీరు ఎప్పుడు అనుకోకర్లా. అన్నీ తెలుసున్నా కూడా తెలియనట్టు ఉంటాడు. ఆయనకు కావాల్సింది ఏంటి? నువ్వు ఏ తప్పులైనా చెయ్యి, నన్ను మెచ్చుకో, నాకు నచ్చినట్టుండు, నాకు అవినీతి చేసి పెట్టు, లేదు చంద్రబాబుని తిట్టు, లేదు పవన్ కళ్యాణ్ని తిట్టు, లేదు లోకేష్ని తిట్టు, నాకు ఇంకేం అక్కర్లే. అంటే మీరు చేసిన తప్పులకి పరిహారం ఈ తిట్లు అన్నమాట. అక్కడితో అది చెల్లుకు చెల్లు. కాబట్టి వాళ్ళు ఏం వెధవ పనులు చేసినా నేను పట్టించుకోడు. పైగా వెనకేసుకొస్తాడు. అది చిత్రం ఏంటంటే, ఒక పార్టీ అధినేతగా ఉండి వాళ్ళందరూ చేసే తప్పుల్ని ఆయన మెచ్చుకుంటాడు. ఇలా లైంగిక వేధింపులకి పాల్పడడం తప్పు కదండి. ఇవాళ అనంతబాబుది వీడియో వచ్చింది, మనం చూసాం. ఎంత అసహ్యం, అది మాట్లాడుకోవటానికే అసహ్యం. అతను చేసిన పని అంటే వీళ్ళందరూ పోర్న్ వీడియోలు చూస్తారా? వీళ్ళందరూ ఏం చేస్తారు అసలు? ఎంత అంటే జుగుప్సగా ఉంది వినటానికి కూడా. ఆ వీడియో బయటకు వచ్చింది, పైగా అది నేను కాదు మార్ఫింగ్ చేశారు అంటాడు. అప్పట్లో గోరంట్ల మాధవ్ గారు కూడా ఇదే అన్నారు. సో దీని గురించి అని మనం అనేది ఏంటంటే, అన్నీ నీ దాకా వచ్చేసి మార్ఫింగ్లు. అదే ఇప్పుడు అధికార పక్షం, అప్పుడు ప్రతిపక్షం అయితే నిజాలు. నువ్వు ప్రూవ్ చేసుకో. ఇప్పుడు నిజంగానే పోలీసులు అరెస్ట్ చేయాలండి ఆయన్ని, మనం అడుగుతున్నాం. ఎందుకంటే అరెస్ట్ చేసి తీసుకెళ్తేనే అక్కడ సరైన న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అవతల పక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఎందుకంటే ఈ వేధింపులు తట్టుకోలేక. ఇంకొకటి, ఇది ఎంతకాలంగా జరుగుతోందో ఇవన్నీ మనకు తెలియదు. గత 5 ఏళ్లలో ఎంతమందిని ఈ రకంగా బాధించాడో మనకు తెలియదు. మనం చూసాం కదా, మామూలుగానే రెచ్చిపోయేవాడు. ఇంకా అలాంటిది అంత అధికారం అడ్డు పెట్టుకుని, అంటే నా వెనకాల ఎవరున్నారో నా అనిల్ కుమార్ యాదవ్ అన్నట్టుగా నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి వీళ్ళందరూ వీళ్ళ నాటకాలంతా చేశారు. కాబట్టి ఇవాళ అమ్మాయికి ధైర్యం వచ్చింది. అంటే తెలుగుదేశం కూటమి వచ్చాక తన బాధని చెప్పుకోవడానికి అవకాశం దొరికింది పోలీసుల దగ్గర. గతంలో పోలీసులు కూడా వాళ్ళకే కొమ్ము కాశారు కదా. ఇప్పుడు అధికార యంత్రాంగమే కాకుండా ఈ పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి సరెండర్ అయిపోయింది. కాబట్టి ఇవాళ ఆవిడ స్వేచ్ఛగా బయటకు వచ్చి చెప్పగలిగారంటే ఏ రకంగా అతను హింసించుంటాడు, ఏ రకంగా లైంగికంగా వేధించుంటాడు, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇతని లిస్టులో, ఇవన్నీ బయటకు రావాలి. ఎవడు అమాయకుడు కాదండి అసలు. అంటే మనం చూసాం వైసీపీ హయాంలో 5 ఏళ్లలో లైంగిక వేధింపులు ఇంకా ఎంతమందిని చేశారో మనకు తెలియదు. అవినీతి అంటే మనం చూస్తున్నాం, రోజుకో చిట్టా బయటకు వస్తుంది, రోజుకో ఒకళ్ళ పేరు బయటకు వస్తుంది, వాళ్ళు చేసిన మొత్తం అన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి చెప్పక్కర్లే ఎన్ని జీవోలు వచ్చాయో, ఎంత స్కాములు చేశారో మనం మాట్లాడుకున్నాం.
కాబట్టి ఈ లైంగిక వేధింపులకు సంబంధించి మాత్రం, ఎందుకంటే స్త్రీలు మానసికంగా పడే బాధ ఇది, అంతే కదా. సో ఈ బాధ నుంచి వాళ్ళని బయటకు తీయాలంటే ఖచ్చితంగా దీనికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి ఎవరెవరు ఏమేం చేశారు, ఎవరిని ఇబ్బంది పెట్టారు అవన్నీ బయటకు తీసి వీళ్ళకి కఠినమైన శిక్షలు అయితే వెయ్యాలండి. నేను ఒక పక్క అనంతబాబు ఏమంటున్నానంటే ఆ వీడియో మార్ఫింగ్ చేశారని చెప్పేసి పోలీసులకైతే కంప్లైంట్ ఇచ్చారని చెప్పడం జరుగుతుంది అనంతబాబు. మరోపక్క పోలీసులు ఏమంటున్నారంటే మాకు ఇంకా ఏ కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. అది ఎలా అర్థం చేస్తారు? అంటే అనంతబాబు ఇవ్వలేదనా? అనంతబాబు ఇవ్వలేదంటే ఒక పక్క అనంతబాబు నేను ఇచ్చాను, నా మీద ఇది ప్రభుత్వం కక్ష కట్టిందని చెప్పేసి అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే లేదండి, ఇప్పుడు ఈయన తప్పించుకోవటానికి మాట్లాడతాడు, అంతే కదా. ఇప్పుడు అనంతబాబు ఏం చేసినాడు, ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు ఎలాగ తీసుకొస్తారు కదా, ప్రెస్ ముందుకు విషయాలు వస్తాయి కదా, వచ్చినప్పుడు తప్పించుకోవటానికి ఆ మాట మాట్లాడతాడు. నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాను, నా ఫేస్ మార్ఫింగ్ చేశారు, నేను కాదు నువ్వని క్లియర్గా కనిపిస్తూ ఉంటే, అంటే నీకు ఎవడన్నా డూప్ ఉన్నాడా, లేదా నీకు ఎవడన్నా కవల తమ్ముడో అన్నం ఉన్నాడా సినిమాల్లో లాగా? కాబట్టి అది క్లియర్ కట్గా మీకు ఆ వీడియో చూడండి, అనంతబాబు అని ఖచ్చితంగా తెలుస్తుంది, మార్ఫింగ్ చేసినట్టుగా ఎక్కడా లేదు. అయినా ఇప్పుడు మీకు ఇంకోటి, మార్ఫింగ్ చేశారా లేదా మనకి ఈజీగా తెలిసిపోతుంది, ఫ్యాక్ట్ చెక్లు ఉన్నాయి కదా. నువ్వు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సి, అంటే నీకు ఆ జ్ఞానం కూడా లేదా? ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే ఆ వీడియో మార్ఫింగా నిజమైందా, అంటే ఫేకా ఒరిజినల్ అనేది తెలుస్తుంది. సో అది కూడా చేసుకోలేదంటే ఊరికే కెమెరా ముందు మాట్లాడాడు. ఓకే, చూద్దాం మేడం. ఈ యొక్క కేసుకు సంబంధించి పోలీసులు పూర్తిగా విచారణ జరిపించి వాస్తవాలు అవాస్తవాలు మొత్తం ప్రజల ముందు ఉంచాలని. ధన్యవాదాలు. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.